నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, విద్య, పర్యావరణం మరియు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును, నగరాల స్వరూపాన్ని మార్చేలా కేబినెట్ ఆమోదం తెలిపిన ఆ ముఖ్యమైన అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటగా మనం ఆ, పకడ్బందీగా అత్యంత ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అంశం, ఈ వీడియో చేయడానికైనా అసలైన అంశం, రాజధాని హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని పూర్తిగా అదుపు చేసి నగరాన్ని ఒక గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. నగరంలో ప్రస్తుతం తిరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు 200 కోట్లతో తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా నగరంలోని 18,766 పాత ఆటోలను విద్యుత్ వాహనాలుగా మారుస్తారు. ఇందుకోసం అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్కు గరిష్టంగా 1,50,000 వరకు సబ్సిడీని ప్రభుత్వం అందించనుంది. ఆటో డ్రైవర్లు తమ పాత ఆటోలకు ఈవీ కిట్ అమర్చుకోవడం లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసుకునే వెసులుబాటును కల్పించారు. దీంతో పాటు హైదరాబాద్ నగరం పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమలను నగర శివార్లకు తరలించే హిల్ట్ పాలసీ కింద దరఖాస్తుల గడువులను అక్టోబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇక సంక్షేమ రంగానికి వస్తే, స్వాతంత్ర దినోత్సవ శుభ సమయాన్ని పురస్కరించుకొని నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గతంలో రాష్ట్రంలో 2,81,00,000 మంది రేషన్ లబ్ధిదారులు ఉండగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం నూతన కార్డులు ఇవ్వడంతో పాటు పాత కార్డులలో కొత్త కుటుంబ సభ్యుల పేర్లను చేర్చింది. దీనివల్ల అదనంగా 62 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3,42,00,000 మంది రేషన్ లబ్ధిదారులకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించబోతున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మరియు యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కేబినెట్ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో ఐటీఐలు, ఎవరైతే ఐటీఐ ఉందో, ఐటీసీలు ఉన్నాయో, ఏటీసీలు ఉన్నాయో, వీటికి సంబంధించినటువంటి పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం సాంకేతిక విద్యాశాఖ మరియు పారిశ్రమల శాఖ పరిధిలో ఉన్నటువంటి ఈ విద్యా సంస్థలను తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి తొలగించి స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి చేర్చి నైపుణ్యాభివృద్ధికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరించనున్నారు. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, బోధ్, సిర్పూర్, గజ్వేల్ మరియు దుబ్బాక నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని వాటి యొక్క నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 86 స్కూల్ కాంప్లెక్స్లకు అనుమతులు లభించాయి. మొత్తంగా 113 నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇక రైతన్నల సంక్షేమం కోసం కేబినెట్ మరో స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ వానాకాలం సీజన్లో రైతులకు ప్రయోజనం చేకూర్చేలా 7 రకాల సన్నధాన్యం సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీలు, రైతు వేదికల ద్వారా దీనిపై అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన ఈ 7 రకాల సన్నధాన్యాలకు పండించేటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి క్వింటాలకు దాదాపు 500 చొప్పున ప్రత్యేక బోనస్ చెల్లించనున్నారు. ఇక యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కొనుగోలు చేసిన 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో కేంద్రం సేకరించగా మిగిలిన 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని క్వింటాలు దాదాపు 2,389 బేసిక్ ప్రైస్ నిర్ణయించి ఈ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిలో భాగంగా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు ఏదైతే ఉందో దాని ఫేజ్ 2 పనుల కోసం ఏకంగా 2,100 కోట్ల అంచనా వ్యయాన్ని కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందుతుందని, దీంతో పాటు గూడెందొడ్డి ఫస్ట్ పంప్ ఏదైతే ఉందో, పంప్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో దాని ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలో పెంచేలా మరియు అక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవకాశాలపై అధ్యయనం చేయడానికి కన్సల్టెంట్ను నియమించాలని నిర్ణయించారు. చివరగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఏడాది డిసెంబర్ 7, 8, 9 తేదీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించనున్నారు. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ అనే ప్రత్యేక థీమ్తో ఈ సదస్సును నిర్వహించబోతున్నారు.
ఈ గ్లోబల్ సమ్మిట్ పర్యవేక్షణ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలతో ఒక సబ్ కమిటీను ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో తెలంగాణ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ను ఆవిష్కరించడంతో పాటు డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పనున్నారు. సో చూసారుగా, ఇది తెలంగాణ మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇవే ప్రధానమైన నిర్ణయాలు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఈ నిర్ణయాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ముఖ్యంగా దీంట్లో ఆటో డ్రైవర్ల గురించి, ఆటోకు సంబంధించినటువంటి ఈవీల గురించి ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మరిన్ని అంశాలు తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఈ ఈవీల అంశంలో ఎంత క్లారిటీ ప్రభుత్వం నుంచి వస్తుందో కూడా వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి దిశ టీవీ.